ప్రొఫెషనల్ పార్టీ అండి. అంటే ప్రొఫెషనాలిటీ లేదు దాంట్లో. అవునా? ప్రొఫెషనాలిటీ అనేటటువంటిది సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది కాబట్టి తెలుగుదేశం పార్టీకి ఉంది. అవును. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది కాబట్టి భారతీయ జనతా పార్టీకి ఉంది. కాంగ్రెస్ పార్టీకి కూడా ఉంది, కమ్యూనిస్టులకు కూడా ఉంటది. ఇదేంటంటే పిల్ల పార్టీ ఓ రకంగా. ఐదేళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ఆ ప్రొఫెషనాలిటీ వచ్చేయాలి కదా సార్. ఎందుకు వస్తుంది అంటే నేను అనేది ఏంటంటే కార్యకర్తల యొక్క ఆలోచనలో ప్రొఫెషనలిజం. ఇప్పుడు మీరు చూడండి, భారతీయ జనతా పార్టీలో ఎవరెవరో అధ్యక్షులు వస్తుంటారు పోతుంటారు, కోపాలు ఉంటాయి, తాపాలు ఉంటాయి. వాళ్ళు కోరుకున్న వాళ్ళు అధ్యక్షులు అయ్యారా? వాళ్ళు కోరుకున్నటువంటి వ్యక్తులు వాళ్ళ పై నాయకులు అయ్యారా? 30-40 ఏళ్ళ నుంచి ఉన్నోళ్ళు ఉన్నారు కార్యకర్తలు నాకు తెలిసి. అవును. ఎవడో రోడ్డు మీదకి వచ్చి మాట్లాడేవాళ్ళు ఒకటి అర. రెండవది పార్టీకి దూరం అవరు, పార్టీతో అదే ఇది బాబు గారు కాదు, బీజేపీ, భారతీయ జనతా అది ఒకటి. నేను అనేది జాతీయ స్థాయి. అట్లాగే కమ్యూనిస్టులకి చూడండి, ఎన్నేళ్ళు వాళ్ళకి అసలు పదవులు ఎప్పుడు వచ్చినాయి పాపం, ఎప్పుడో స్థానిక ఎన్నికల్లో రావడం తప్పించి అసలు రాష్ట్రంలో మంత్రులు ఎప్పుడు కాలేదు. గాళ్ళు ఉమ్మడి రాష్ట్రంలో కూడా వాళ్ళ మద్దతుతో ప్రభుత్వాలు గెలిచినాయి కానీ కాంగ్రెస్ కానీ తెలుగుదేశం కానీ వాళ్ళు ఎప్పుడు మంత్రులు కాలేదుగా. అయినా కూడా వాళ్ళు ఎప్పుడన్నా అసంతృప్తితో